ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నీ మాటలే నీ వ్యక్తిత్వం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ ఒక చెడు అలవాటు ఉండేది. ఎవరితో మాట్లాడినా కాస్త కఠినంగానే మాట్లాడేవాడు. పెద్దవాళ్ళు చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు రాము తన ఇంటి ముందు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. అప్పుడు అతని తాతయ్య వచ్చి, రాము, ఎలా ఉన్నావు బాబు అని ప్రేమగా అడిగాడు. రాము తల కూడా ఎత్తకుండా, చూస్తున్నావుగా, బాగానే ఉన్నాను అని నిర్లక్ష్యంగా చెప్పాడు. తాతయ్య ఏమీ అనలేదు. మరుసటి రోజు తాతయ్య రాముని తోటకు తీసుకెళ్ళాడు. అక్కడ 2 మొక్కలు ఉన్నాయి. ఒక మొక్క చాలా పచ్చగా అందంగా ఉంది, మరో మొక్క వాడిపోయి ఉంది. రాము ఆశ్చర్యంగా అడిగాడు, తాతయ్య, 2 ఒకే రోజు నాటారు కదా, మరి ఒకటి బాగుంది, ఇంకొకటి ఎందుకిలా ఉంది? తాతయ్య చిరునవ్వుతో అన్నాడు, ఒక మొక్కతో నేను ప్రతిరోజు ప్రేమగా మాట్లాడాను, మరో మొక్క దగ్గరకు వెళ్ళి ప్రతిరోజు చెడు మాటలు చెప్పాను. రాము నవ్వుతూ, మొక్కలకు మాటలు అర్థమవుతాయా తాతయ్య అని అడిగాడు. అప్పుడు తాతయ్య చెప్పిన మాటలు రాము జీవితాన్నే మార్చేశాయి. మొక్కలకే ప్రేమ అర్థమైతే మనుషులకు ఎందుకు అర్థం కాదు రాము? మంచి మాటలు మనసులను పూయిస్తాయి, చెడు మాటలు మనసులను గాయపరుస్తాయి. రాము కాస్త ఆలోచనలో పడ్డాడు. తాతయ్య మళ్ళీ చెప్పాడు, మనిషి అందాన్ని బట్టలు చూపిస్తాయి, కానీ వ్యక్తిత్వాన్ని మాటలు చూపిస్తాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడే జీవితంలో ఎక్కడైనా గౌరవం పొందుతాడు. కొన్ని రోజుల తర్వాత రాము స్కూలుకు వెళ్ళాడు. అక్కడ స్కూల్లో ఒక కొత్త విద్యార్థి వచ్చాడు. అతను కొంచెం భయంగా ఉన్నాడు. ముందులా అయితే రాము అతన్ని ఎగతాళి చేసేవాడు. కానీ తాతయ్య మాటలు గుర్తుకు వచ్చాయి. అతని దగ్గరికి వెళ్ళి, హాయ్, నా పేరు రాము అని పరిచయం చేసుకున్నాడు. నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు అని నవ్వుతూ అన్నాడు. ఆ బాలుడు చాలా సంతోషపడ్డాడు. ఇలా ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఆ రోజు ఇంటికి వచ్చి రాము తాతయ్యతో ఇలా అన్నాడు, తాతయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది. మంచి మాటలు మనుషులను దగ్గర చేస్తాయి, చెడు మాటలు దూరం చేస్తాయి. తాతయ్య చిరునవ్వుతో అన్నాడు, అదే జీవితంలోని గొప్ప పాఠం. స్నేహితులారా, మాట్లాడడం అందరికీ వస్తుంది, కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఒక కళ. గౌరవం కావాలంటే ముందు మీరు గౌరవంగా మాట్లాడండి. ప్రేమ కావాలంటే ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీ మాటలే మీ వ్యక్తిత్వానికి అద్దం.